ఏంటంటే దోయాగు అనే దుష్టుడు ఉన్నాడు. ఎదోమీరు సంతానం మీకు తెలుసు. ఎదోమీడినటువంటి దోయాగు దుష్టుడు. వాడు ఏం చేశాడంటే ఈ దావీదు ఎక్కడికి వెళుతున్నాడో ఈ సమాచారాన్ని సౌలుకు చెప్తున్నాడు. సౌలు గురించే కదా అక్కడ దావీదుకి అన్ని ఇబ్బందులు, కష్టాలు, గుహల్లో దాక్కోవాల్సిన అవసరం, హత్యా ప్రయత్నాలు ఎన్నో జరిగాయి. అతడు ఎంత భయంకరమైన వ్యక్తి అంటే దగ్గర 80 మంది యాజకులు చనిపోవడానికి కారకుడయ్యాడు దోయాగు. అతని నోటి మాట వలన. నోటి మాట ఎంత ప్రమాదకరం అంటే అపవాదికి అవయవాలు లేవు కాబట్టి నా అవయవాలు వాడుకుంటాడు. ఆ అవయవాలలో ఒక అవయవం నాలుక. అపవాదికి అవయవాలు ఉన్నాయా? మీకు అని తెలిసి ఎవరికైనా? కొమ్ములు పెట్టుకుని వచ్చాడా? అన్నాడా? నా అవయవాలలో ప్రవేశిస్తాడు. ఆ అవయవాల్లో ఒకటైన నాలుకను విపరీతంగా వాడుకుంటాడు. 52వ కీర్తన మొదటి వచనం చదివి దానిపైన చిన్న చిన్న అక్షరాల్లో ఉంటుంది. ఆ మాట కూడా మీరు చదవాలని నేను కోరుచున్నాను. ప్రధాన గాయకునికి ఏదోమీయుడైన దోయాగు పౌలు నొద్దకు వచ్చి, ఎవరి దగ్గరికి? సౌలు నొద్దకు వచ్చి, దావీదు కూర్చోరా, దావీదు అహీమెలెకు ఇంటికి వచ్చాడని అతనితో చెప్పినప్పుడు అతనితో చెప్పాడు. దావీదు రచించిన దైవ ధ్యానం. అందరు చెప్పండి మీ నోటితో. దైవ ధ్యానం అంటే దేవునితో ధ్యానించటం. దైవ ధ్యానం అంటే దేవుడితో మాట్లాడడం. ఈ చరిత్ర అంటే ఇక్కడ ఎత్తబడి చూపిస్తున్న 52వ కీర్తనలో ఉన్నటువంటి ఈ చరిత్ర మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయములో ఇదంతా కూడా వ్రాయబడి ఉంది. అది మీరు కావాలంటే దానికి ప్రూఫ్, అది చరిత్ర మీరు తర్వాత చదువుకోవచ్చు. అక్కడ జరిగిన సందర్భాన్ని ఇక్కడ కీర్తనకారుడు ఎత్తి చూపిస్తున్నాడు. దోయాగు చేసిన పని, అతడు యాజకులను చంపేసినటువంటి పరిస్థితి ఎంత భయంకరమైంది. ఇప్పుడు ప్రారంభ వచనం చూస్తే, సూర్యుడా, 52వ వచనం తీసారా? బైబిల్ తీసారా? ఓపెన్ చేశారా బైబిల్? సూర్యుడా అన్నాడు. ఇక్కడ వాడుక భాషలో బలాఢ్యుడా అన్నాడు. బలాఢ్యుడా, బలము కలిగిన వాడా, సూర్యుడా, నీవు చెడు గూర్చి గొప్పలు చెప్పుకుంటున్నావు ఎందుకు? దేవుని అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది. ఇక్కడ ఏమంటాడంటే, సూర్యుడా, చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? చేసిందేమో కీడు, చేసిన పని దుష్టత్వమైన పని, మేలుకు బదులు కీడు చేశావు, మళ్ళీ దాన్ని బట్టి నువ్వు అతిశయపడుతున్నావు. బాగా జాగ్రత్తగా వినాలి. దీన్ని ఎలా అన్వయింపు చేసుకోగలం మనం? దోయాగనేవాడు సౌలుకి కంప్లైంట్ ఇచ్చాడు, దావీదు పలానా చోట దాక్కున్నాడు అంటే ఈయన కత్తి పట్టుకొని నుంచున్నాడు చంపేద్దామని. దోయాగు చేసిన పనేంటి? సౌలు మాట్లాడుతున్నటువంటి పనేంటి? సూర్యుడా అన్నాడు, ఇక్కడ బలాఢ్యుడా అన్నాడు వాడుక భాషలో. 2వ వచనంలో వంచకుడా అన్నాడు, ఇక్కడ మోసము చేయువాడా అన్నాడు. వంచకుడా, మోసము చేసేవాడా అని మాట్లాడుతున్నాడు. మంగళ కత్తి వలే. ఎంతమంది మంగళ కత్తి తెలుసు? ఇప్పుడంటే ఏమో రెడీమేడ్ బ్లేడ్స్తో చేస్తున్నారు, లేకపోతే బ్లేడ్లు మార్చుతున్నాడు ఎయిడ్స్ వచ్చిన కాడి నుంచి. పాత రోజుల్లో ఎళ్ళకు వచ్చి చేసేవాళ్ళు తెలుసా? పెట్టి పట్టుకొని
గుర్తుందా? నేను చేయించుకోలేదు, మీరు ఎవరైనా చేయించుకొని ఉంటారు, అది గుర్తుపెట్టుకోండి. అది చేయించుకున్నారా? ప్రభాకర్ గారు చేయించుకున్నా అంట. చక్క కూర్చోబెడతా, నీ కుర్చీయే, నీ టవలే, చక్క కూర్చోబెట్టి తీసి రాయి ఉంటుంది అనమాట, ఒక రాయ. వాడిగల మంగళ కత్తి, పొదును పెడతాడు, పొదును కలిగిన మంగళ కత్తి. అది ఎప్పుడు షార్ప్గా ఉంటుంది. దాన్ని నాలుగుతో పోలుస్తున్నాడు. షార్ప్ 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 షార్ప్నర్ షార్ప్నర్తో కూడా కనిపిస్తుంది. వాడిగలది, అది అంటే పదును కలది. ఏదోము దేశానికి చెందిన దోయాగు దుష్టుడు. ఏదోము చెందినటువంటి వాడు దుష్టుడు. ఇతని వలన ఎదురైనటువంటి అనుభవాలు దావీదు ఇక్కడ ధ్యానం చేస్తున్నాడు. 2 విషయాలండి, 3 భాగాలుగా మనం చూద్దాం. 3 భాగాలు. ఒకటేంటేమో మంగళ కత్తె వలె మీ నాలుకలను వాడి చేయకూడదు. 2 5వ వచనం నుంచి 7వ వచనం వరకు చివరి నవ్వు. తర్వాత 8వ వచనం నుండి ఆఖరి వరకు మీరు ఒలీవ చెట్టు వలె ఉండండి. మీరు మంగళ కత్తి వలె, వాడిగల నాలుకల వలె మీరు ఉండొద్దు, ఒలీవల చెట్టు వలె ఉండండి అని ఈ కీర్తన ముగింపు అయిపోతుంది. జాగ్రత్తగా వినండి. ఈ దోయాగు వలన అనేక మంది దైవజనులు మరణించారు. ఎంత దారుణం కదండి! మాటల వలన మరణించారు. మాటల వలన వారు మరణించారు. ప్రమాదకరమైనటువంటి 2 నాలుకలు ఇక్కడ మనం చూస్తాం. ఒకటి డంబముతో కూడిన విషయాలు, డంబముగా మాట్లాడటం. అంటే ఇతను దేన్ని బట్టి అతిశయిస్తున్నాడు చూడండి. అతను అతిశయాన్ని డెవలప్ చేసుకుంటున్నాడు, అతను అతిశయాన్ని బలపరుచుకుంటున్నాడు. కాబట్టి దావీదు గురించి సౌలుకు చేరేస్తున్నాడు ఈ దుష్టుడు. అంతేకాకుండా అతడు ఒక గర్విష్టి. అతడు ఎంత దుర్మార్గుడు అంటే, కీర్తనల గ్రంథం 10వ కీర్తన 4వ వచనం చదవండి. కీర్తనల గ్రంథం 10వ కీర్తన 4వ వచనం. దుష్టులు పొగరెక్కి, ఏమెక్కి, పొగరెక్కి ఎక్కిద్ది. అప్పుడప్పుడు ఏమెక్కిద్ది అమ్మా? అందరిలో ఎక్కిద్ది అప్పుడప్పుడే. పొగరెక్కి యెహోవా విచారణ చేయడనుకుందురు. యెహోవా ఏంటండి, ఏం చేస్తాడండి ఆయన? దేవుడు చూస్తూ ఊరుకుంటున్నాడు అనుకోండి, కానీ ఆయన విచారణ చేస్తాడు. ఇదే కీర్తన గ్రంథము 94వ కీర్తన 4వ వచనం కూడా చూడండి, చదవండి. 94వ కీర్తన 4వ వచనం. వదరచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు. వదరచు, వదరబోతులు రోడ్డెక్కుతున్నారు, బజారెక్కుతున్నారు, కోట్లెక్కుతున్నారు. వదరబోతులు కఠోరమైన, భయంకరమైన, కఠినమైన మాటలు మాట్లాడుతున్నాడు. దోషం చేయ వారందరూ బెంకములాడుచున్నారు. అంటే ఈ లోకంలో మేలుకు బదులు కీడు చేసే వాళ్ళు ఎక్కువ పెరిగిపోతున్నారని అర్థం చేసుకోవాలి. ఈ లోకంలో మేలు చేసేవారు తక్కువైపోతున్నారు, సత్క్రియలు చేసేవాళ్ళు తక్కువైపోతున్నారు, మేలుకోలేవారు తక్కువైపోతున్నారు. డంబములు చెప్పుకుంటున్నారు. అంతేకాకుండా కీడును వాళ్ళు ప్రవేశపెడుతున్నారు. దోష విషయంలో గొప్పలుగా చెప్పుకుంటున్నారు వారు. దావీదు కూడా చూస్తే, దావీదు గురించి కూడా అదే చెప్పాడు. 2వది చూస్తే ఇక్కడ వాడిగల నాలుక విషయంలో జాగ్రత్తగా ఉండమన్నాడు. డంబముతో కూడిన నాలుక విషయంలో జాగ్రత్త, అలాగే వాడిగల నాలుక విషయంలో జాగ్రత్త, పదును కలిగిన నాలుక విషయంలో జాగ్రత్త. అంటే అబద్ధముతో కూడిన నాలుక విషయము జాగ్రత్త. దీని విషయంలో ఇంకొక వాక్య భాగాన్ని 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 18వ వచనంలో పేతురు గారు హెచ్చరిక చేస్తున్నాడు సంఘానికి.
పేతురు వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. పనివారులారా, పరిచారకులారా, ముష్కరులైన మీ యజమానులకు పూర్ణ భయముతో మీరు లోబడి ఉండాలి. ఇలాంటి వారి మధ్య మీరు పని చేయాల్సి వస్తుంది. ఇలాంటి వారి మధ్య మీరు బ్రతకాల్సి వస్తుంది. ఇలాంటి వారు మీ బంధువుల్లో సంఘములో ఉండొచ్చు. కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు మెళకువ కలిగి ఉండాలి, అవగాహన కలిగి ఉండాలి. అంటే వారు మేలు కంటే కీడు చేస్తారు. నీతి పలకటం కంటే, నీతిని వెంబడించడం కంటే, నీతిని ప్రచారం అబద్ధమును ఎక్కువగా ప్రచారము చేస్తారు. వీరి విషయంలో మీరు జాగ్రత్త పడాలి. 3వ వచనం, కీర్తన గ్రంథం. మేలు కంటే, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయో నీకు ఇష్టం. అబద్ధాన్ని అంత తేలిగ్గా తీసుకోమాకండి. అబద్ధం చెప్పడం నీకు ఇష్టం, కీడు చేయడం నీకు ఇష్టం. కానీ మేలు చేయమని దేవుడు మనతో చెప్తున్నాడు. మీరు మంచి చేయండి అని ఆయన దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ ముగింపులో ఈ మొదటి భాగము ముగింపులో, ఈ వాడిగల నాలుక చేత ఎవరైనా నిన్ను బాధ పెట్టారా? ఈ వాడిగల నాలుకల వంటి నాలుకలు గల వారు నన్ను ఎప్పుడన్నా దుఃఖ పెట్టారా? లేక నువ్వు ఇతరుల దుఃఖ పెట్టావా? ఈ రెండిట్లు ఏదో ఒకటి జరిగింది. వారిని దుఃఖ పెట్టారా లేక నిన్ను దుఃఖ పెట్టారా? ఇది అన్వయింప చేసుకోవాలి. ఇది అవగాహన కలిగి ఉండాలి. ఇది మొదటి భాగం. ఇప్పుడు అపవాది అబద్ధమునకు జనకుడు, వాడు దుష్టుడు, వాడు సత్యాన్ని ప్రేమించడు. కాబట్టి వాడికి అవయవాలు లేవు. కాబట్టి నీ నాలుకను వాడుకుంటాడు. ఎవరి నాలుకైతే చక్కగా ఉందో, షార్పుగా, ఆ నాలుకను వాడుకుంటాడు. ఎవరు అవయవాలైతే పుష్టిగా ఉన్నాయో ఎవరు అవయవాలను వాడుకుంటాడు. వాడికి అవయవాలు లేవు, బోసునోరాడికి, వాడికి పొళ్ళు లేవు, మింగుతా అంటాడు. ఆ సిలువలో కూరలు పీకేశాడు. అందుకే అవయవాలు లేని అపవాది నీ నాలుకను నా నాలుకను, నీ చేతులు నా చేతులు, నీ హృదయాన్ని నా హృదయాన్ని, నీ ఆలోచన నా ఆలోచనను ఖరాబు చేయడానికి వాడు వాడుకుంటాడు. అందుకే దీని విషయంలో మనం, అబద్ధకుడి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. 2వ భాగంలో 5వ వచనం చదవండి. దేవుడు ఇక్కడ ఒక మాటలో చెప్పండి, చివరి నవ్వు. వీళ్ళకి ఇక్కడ 5, 6, 7 వచనాలు చూస్తే వీళ్ళకి చివరి నవ్వు. ఏంటండి చివరి నవ్వు అంటే మనం గమనించినట్లయితే, అంటే ఇక్కడ 5వ వచనం చదువు, ఎవరి సహాయము మాకు అవసరము లేదు. మళ్ళీ చదువమ్మా. సదాకాలము అనగగొడతాడు, నిన్ను పట్టుకొని నీ గుడారంలో నుండి నిన్ను పెళ్ళగిస్తాడు. ఎన్నో వచనం చదివావమ్మా? 5వ వచనం. ఎవరి దగ్గర ఉందా ఈ బైబిల్ వాడుక భాష? గ్రేస్ మినిస్ట్రీస్. అందుచేత దేవుడు నిన్ను శాశ్వత నాశనానికి గురి చేస్తాడంట. అందుకు దేవుడు శాశ్వత నరకానికి గురి చేస్తాడు. పట్టుకొని డేరాల నుంచి పీకి వేస్తాడు. నిన్ను సజీవుల లెక్కలో లేకుండా నిన్ను రూపుమాపుతాడంట. ఎవడికే? ఈ 4వ వచనం 5వ వచనం ఉన్నవాడికి. ఎవడాడు? ఎవడమ్మా వాడు? కాదు కాదు, చదవండి, మళ్ళీ చదవండి. 3వ వచనం, సారీ 5వ వచనం.
తొలగించును. సజీవుల దేశంలో నుండి నిన్ను నిర్మూలన చేయును. నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి ఇదిగో దేవుని తనకు దుర్గముగా నుంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకున్నవాడు ఏం చేస్తున్నాడు? తన బలాన్ని వాడుక భాషలో భలే ఉంటుంది. వాడుక భాష గ్రేస్ మినిస్ట్రీ దగ్గర ఉందా? తెలుగు నేను చదవనా? 7వ వచనం, ఏ చూడండిరా అంటున్నాడు. ఇక్కడ మనకు అర్థం అవడానికి చూడండిరా ఏంటి చూసేది అంటే, ఈ పెద్ద మనిషి చూడండిరా, ఈ పెద్ద మనిషి దేవుడిని తన ఆశ్రయముగా చేసుకోలేకపోయాడు. తన ధన సమృద్ధి మీద ఆధారపడ్డాడు. నాశనకరకుడై తన మార్గములో అంటే నాశనకరమైన మార్గములో బలం పొందాడంట. ఇది నాశనకరమైన మార్గం, దానిలో బలవంతుడు అంట. ఈ రోడ్లు ఎవరు బలవంతుడు అంటే ఆడే బలవంతుడు, ఆడెవడో నాశనం అయ్యేవాడు. ఎవడరా వీడు అంటున్నాడు. ఇక్కడ ఉన్నాడా? మీ దానిలో ఉందా? చూడండిరా అన్నాడు. అందుచేత దేవుడు నిన్ను శాశ్వతంగా నాశనానికి గురి చేస్తాడు. అమ్మా ఏం చదువుతున్నారు మీరు? గ్రేస్ మినిస్ట్రీస్ కీర్తన గ్రంథము 52:7. 52:7 చూడండిరా ఈ పెద్ద మనిషి. చూడండిరా నేను చదివినట్టు చదువు. చూడండిరా ఈ పెద్ద మనిషి చదువుట. చూడండిరా ఈ పెద్ద మనిషి దేవుణ్ణి తన ఆశ్రయం చేసుకొనలేదు, తన ధన సమృద్ధి మీద ఆధారపడ్డాడు, నాశనకారకుడైన తన మార్గములో బలవంతుడయ్యాడు అని చెప్పుకుంటారు. ఎవరో మిగతా వాళ్ళు చెప్పుకుంటారంట. అర్రర్రర్రర్రే ఇంత బలవంతుడు. దేనిలో బలవంతుడు? నాశన మార్గములో బలవంతుడు. మనము దేనిలో బలవంతుడు అంటే జీవము గల మార్గములో బలవంతులము. దేవుడు కొరకు నిలబడే వాసు విషయంలో బలవంతులము, సేవా కార్యక్రమాల విషయంలో బలవంతులము, దేవుడు పరిచర్య విషయంలో బలవంతులము. అక్కడ చూడండిరా బా భలే ఉందో వాడుక భాష. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. దీనికి కొద్దిగా అవగాహన కలిగించడానికి మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి ఈ నా మాటలు విని, కాబట్టి ఎవరైతే దేవుని మాటలు వింటున్నారో వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లును కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. అంటే వినాలి కదా, వింటేనే కదా కట్టుకునేది. వినకపోతే ఏం కట్టుకుంటాం? దేని మీద కట్టుకుంటాం? అది ఎప్పుడు కుప్పకూలిపోద్ది, ఎప్పుడు విపత్తు వచ్చిద్ది, ఎప్పుడు నాశనం వచ్చిద్ది, ఎప్పుడు గాలి వచ్చిద్ది. నీ వేర్లు సామర్థ్యత ఎంత తెలియాలి కదా. తర్వాత ఈ నా మాటలు విననవాడు తన ఇల్లు ఇసుక మీద కట్టుకున్న వాడిని పోలి ఉన్నాడు. బుద్ధిమంతుడు బుద్ధిహీనుడు. నా వైపు చూడండి అందరూ కూడా. బుద్ధిమంతుడు బుద్ధిహీనుడు, మేకలు గొర్రెలు. ఇదే ఫైనల్ జడ్జిమెంట్. అంటే ఈ నా మాటలు ఎవరైతే వింటున్నారో, ఎల్లయ్య చెబుతున్నాడా, కాంతారావు చెబుతున్నాడా, పుల్లయ్య చెబుతున్నాడా, నీకు అనవసరం. నీవు వింటున్నది దేవుని వాక్యాన్ని నువ్వు తీసుకొని నీ హృదయంలోకి తీసుకొని నీ యొక్క జీవితాన్ని, నీ పునాదిని స్ట్రాంగ్గా బండ మీద కట్టుకుంటావు. అప్పుడు సమస్యలు, మరణాలు, విపత్తులు, రోగాలు ఉప్పెనలాగా వచ్చేస్తాయి. అయినా నువ్వు స్ట్రాంగ్గా ఉంటావు. నిన్ను ఎవడో కదించలేడు, ఎవరు కూడా నీ జోలికి రాలేరు. విందాం. ఇవన్నీ ఎప్పుడు చెప్పాయగా, చెప్పని టైం అయిపోయిందా? చూద్దాం. ఏ వింటాం అయినా మనం చేయలేం, కష్టం అనుకుంటే. నీ ఇల్లు ఇసుక మీద కట్టుకుంటున్నావని గుర్తుపెట్టుకో. ఈ ఇసుక మీద కట్టుకున్నాడా, బండ మీద కట్టుకున్నాడా తేలాలంటే ఏమి రావాలి? తుఫాను రావాలి, గాలి రావాలి,
ఆ ఇంటి మీద కొట్టాలి, కరోనా రావాలి, ఆ ఇంటి మీద కొట్టాలి, కరువు రావాలి, కొట్టాలి, ఆర్థికలేమీ రావాలి, కొట్టాలి. అప్పుడు గిలగిలగిలగిలగల కొట్టుకుంటేసుకుంటాడు. అమ్మో, దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు, దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు. మాకు ఏ బాధలు, మాకే ఎప్పుడు ఈ కష్టాలు, మాకే ఈ రోగాలు, ఎప్పుడు మాకే ఈ సమస్యలు. ఇక చర్చి లేదు, ప్రార్థన లేదు, దేవుడు లేడు, ఎవరితో సంబంధం లేదు. ఎందుకంటే ఇల్లు ఇసుక మీద కట్టిన ఇల్లు ఏమైపోయింది? పడిపోయింది. బండ మీద కట్టుకున్నవాడు అది 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 నష్టమైన అది ప్రభు చిత్తం, అది లాభమైన ప్రభువుకు అనుకూలముగా ఉంటుంది. భయపడడు. అందుకే యేసుక్రీస్తు చెప్పిన బోధ అనేది, ఈ నా మాటలు విన్నవాడు తన ఇల్లు బండ మీద కట్టుకుంటాడు. అయ్యే మాటలు విన్నవాడు కొంతమంది వారి ఇల్లు ఇసుక మీద కట్టుకుంటారు. గాలి వచ్చింది, ఆ ఇంటి మీద కొట్టిద్ది. ఎవరు గట్టిగా ఉన్నారో ఆ రోజు తెలిసిద్ది. ఇది ఇక్కడ నేర్పుతున్నాడు. ధన సమృద్ధి గలన వాడు ధనం మీద తన ఇల్లు కట్టుకున్నాను అనుకున్నాడు. ఆపద వచ్చినప్పుడు ఇది నన్ను కాపాడుతుంది అనుకున్నాడు. మరణ మార్గంలో తన బలవంతుడుగా చూపించుకున్నాడు. కానీ అతని పరిస్థితి దారుణంగా ఉంటుందని అని చెప్పాడు. ఈ కీర్తన ఎవరు రాశారు? మళ్ళీ బీసిపోయారు. ఎవరు రాశారు? దైవ జ్ఞానం దేని గురించి చేస్తున్నాడు? దోయాగు అనే దుష్టుడు, దోయాగు అనేటువంటి గర్విష్టి వలన అతనుకు కలిగినటువంటి ఆ శత్రువుకు పంపించిన సమాచారమును బట్టి అతడు దేవుడితో మాట్లాడుతున్నాడు. ఎప్పుడైనా మీరు అలా దేవుడితో మాట్లాడారా? ఏ దుష్టుడి గురించైనా? దోయాగు లాంటి దుష్టుడు, దోయాగు లాంటి గర్విష్టి, దోయాగు లాంటి అపనిందలు నిందలు వేసే వ్యక్తుల గురించి మీరు ఒక నిజమైన రియాలిటీ క్రిస్టియన్ డైరెక్ట్ దేవుడితో, డైరెక్ట్ గాడ్ కనెక్షన్ పెట్టుకుంటాడు దేవుడితో. ప్రభువా, నన్ను అన్యాయముగా ఇలా మాట్లాడారు, నాకేమీ తెలియదు, నేను అమాయకుణ్ణి, మీకు తెలుసు, మీకు అప్పగిస్తున్నాను, నేను మౌనంగా ఉంటున్నాను, నీవు నాకు సమాధానము నివ్వు అని డైరెక్ట్ అవుతాడు. ఇదన్నీ చూశాడు. ఇక మూడవ భాగానికి వచ్చేపాటికి 8-9 వచనాలు చదవండి. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు. అందరు చెప్పండి, నేనైతే. పిల్లల తల్లులు చెప్పండి, నేనైతే. మా అమ్మాయితో ఆడుకుంటా. అబ్బా, వాళ్ళ అమ్మాయికి ఏం చూసుకుంటుందో, అబ్బా నా బంగారము, మా అత్తగారిలాగా ఉందే ముక్కు, నా బంగారమే అని చూసుకుంటా. గుడ్, మంచిది, అలాగే చూసుకోవాలి. కానీ ఇక్కడ కాదు. నేనైతే చెప్పండి, దేవుని మందిరములో ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఇప్పుడు మీరు ఈ లోకంలో, ఈ సృష్టిలో కొన్ని మనం చూసుకొని దేంతో మీరు ఎప్పుడన్నా పోల్చుకున్నారా? నేను ఆ తాటి చెట్టులాగా ఉంటే బాగుండు, ఎత్తుగా ఉంటే బాగుండు, నేను ఆ సరస్సులాగా ఉంటే బాగుండు, నేను ఆ పర్వతంలాగా ఉంటే బాగుండు, నేను ఈ కొండలాగా ఉంటే బాగుండు అని ఎప్పుడన్నా మీరు పోల్చుకున్నారా? అనుకున్నారా ఎప్పుడన్నా? ఎవరో పిల్లలు, నేను నుచ్చునైపోతాను, అందరూ నుచ్చుని మీద ఎక్కి పరలోకానికి వస్తారు అని ఒకళ్ళు అన్నారండి. ఇంకొకడు, నేను దేవుణ్ణి అయిపోతాను అని ఒక పిల్ల అన్నంట. ఇంకొకడు అన్నాడు నా చిన్నప్పుడు, నేను పాస్టర్ని అయిపోతున్నాడు. ఏంట్రా పాస్టర్? ఎందుకంటే అందరూ రోజు కోడి కోస్తారంట, కోడి మాంసం పెడతారంట. పోనీ కోడి మాంసం పెడతారన్నా అన్న పాస్టర్ అయితే బాగుండేవాడు. ఎప్పుడన్నా పోల్చుకున్నారా? అని దావీదు, నేనైతే ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఒలీవ చెట్టుతో పోల్చుకున్నాడు. ఒలీవ చెట్టు 2000 సంవత్సరాలు పైబడేది బ్రతుకుతుందంట. ఒలీవ చెట్టు 2000 సంవత్సరాలు పైబడేది బ్రతుకుతుందంట. అది మందిరములో నాటబడినటువంటి చెట్టు అంట. దాని నుంచి నూనె వస్తుంది. ఆ నూనె పరిశుద్ధాత్మకు గుర్తంట. ఆ ఒలీవ చెట్టు
వేళ్ళు బాగా స్ట్రాంగ్ అంట. ఆ వేళ్ళు వ్యవస్థ చాలా గొప్పదంట. తుఫాన్ వచ్చినా, విపత్తు వచ్చినా, ఏమొచ్చినా కానీ అది కదల్చబడదంట. అందుకే దాంతో పోల్చుకున్నాడు దావీదు. చదవడం అప్పుడు చదవడం మళ్ళీ. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఒలీవ చెట్టు వలె నిత్యము దేవుని కృపయందు నమ్మికించుచున్నాను. అబ్బా, అంటే నాశనము కాని శాశ్వతమైన దాన్ని పోల్చుకున్నాడు. నాశనము కానిది, శాశ్వతమైనది, నిత్యము ఉండేది, దాంతో ఆయన పోల్చుకుంటున్నాడు. అది మందిరములో ఉంది. తుఫాను వచ్చినా కానీ అది కదల్చబడదంట. గాలి వచ్చినా కదల్చబడదు. ఎందుకంటే దాని వేర్లు వ్యవస్థ అంత స్ట్రాంగ్గా ఉంది, దాని పునాది వ్యవస్థ అంత స్ట్రాంగ్గా ఉంది కాబట్టి అది కదల్చబడదు. అంటే స్థిరత్వం కలిగింది, అది బలం కలిగి ఉందన్నమాట. అందుకే మందిరములో ఉంది. మన జీవితంలో కూడా, మన కుటుంబ జీవితం కూడా కొన్నిసార్లు ఇలాంటి గాలులు, భయంకరమైన గాలులు, అనారోగ్య పరిస్థితులు, గాలులు, ఆర్థిక పరిస్థితులు, గాలులు లాంటి ఉప్పెనలాగా, విపత్తులాగా కొన్నిసార్లు మనం వినాల్సి వచ్చినప్పుడు మన వేళ్ల వ్యవస్థ ఎలా ఉందో తెలుస్తుంది. అసలు మన వేళ్ల వ్యవస్థ ఎలా ఉంది? ఇసుకలో పెట్టామా, బండలో నాటబడిందో, ఆ వేళ్ల వ్యవస్థ తెలుస్తుంది. యోహాను సువార్తలో యేసు ప్రభు వారు చక్కటి ఉదాహరణ, చక్కటి ప్రోత్సాహం, అది ఎంత బాగుంటుందో మీకు కూడా తెలుసు. సందర్భాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కానీ అంటే దావీదు ఫలిస్తున్నాడు. దావీదు ఫలిస్తున్నటువంటి వ్యక్తి, మనం కూడా ఫలించాలని యేసు ప్రభు మనకు బోధిస్తున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనం, నిజమైన ద్రాక్షావల్లిని నేనే, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. అంటే ఫలించకపోతే ఏమవుతారు? పారేస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఆయనకి చూడండి, అందరూ నావే చూడండి. రక్షణ పొంది, మారు మనసు పొంది ఎవరైతే బాప్తీసం తీసుకున్నారో వాళ్ళందరూ ఫలించాలి. ఫలించాలంటే ఏం చేయాలి? పని చేయాలి. పనులు నానా రకాలు, సత్క్రియలు చేయాలి, ఫలించాలి. వీడు ఫలించలేదు, ఫలించని ప్రతి తీగను పారేస్తాడు. మిమ్మల్ని ఎవరైనా పారేయాల్సి వచ్చిద్దేమో తెలియదు నాకు. అందుకే ఎప్పటికైనా మీరు ఫలించాలి అని చెప్తున్నాడు. తర్వాత చదవండి. ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవలనని. వెరీ గుడ్. నేను ఇచ్చేసాను చాలు, నేను ఇప్పటి వరకు చేశాను పర్వాలేదు, నేను ఇప్పటి వరకు వెళ్ళాను. నో, ఇంకెక్కువగా వెళ్ళండి, ఇంకెక్కువగా పని చేయండి, ఇంకెక్కువగా ఇవ్వండి, ఇంకెక్కువగా నిలబడండి, ఇంకెక్కువగా చేయండి. ఫలిస్తున్నవాడు ఏం చేయాలి? మరెక్కువగా ఫలించాలి. దేవుడు స్తోత్రం చెప్పండి. ఎయిర్పోర్ట్కి వెళ్తుంటే యవనస్తురాలు సౌజన్య ఎలా ఉంది అని కంగారు పడుతూ ఫోన్ చేస్తారు. కాసేపటికి ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్తుంటే మల్లీశ్వరి ఏడుతూ ఫోన్ చేసింది, అన్నా ఈ భయంకర పరిస్థితి, అయ్యా విజయవాడలో నేను లేను, ఎవరికి ఫోన్ చేయాలి అని దేవుణ్ణి అడిగినప్పుడు కొంతమందిని చూపించాలి. వాళ్ళకి వెంటనే ఫోన్ చేశాను. వాళ్ళు స్పందించి వెంటనే హాస్పిటల్కి వెళ్ళి నాకు సమాచారం అందించారు. కారులోనే ప్రార్థన చేస్తున్నాం, మనసులో ప్రార్థన చేస్తున్నాం, వచ్చేటప్పుడు ప్రార్థన చేస్తున్నాం. ప్రభా క్షమించు, కనికరించు, నాయన కృప చూపించండి. శివయ్య గారు 3-4 సార్లు వెళ్ళాడు. డాక్టర్స్తో మాట్లాడాడు, వేరే డాక్టర్లు పిలిపించి మాట్లాడాడు. సేవకుడు స్థానికంగా లేనప్పుడు ఫలించేవాళ్ళు ఉండటం ఎంత గొప్ప ధన్యత. సేవకుడు వేరే ప్రాంతాలకు వెళ్ళాల్సి వస్తే ఇక్కడ ఫలించేవారు ఉన్నప్పుడు ఎంత నెమ్మది కలిగి ఉంటాడు సేవకుడు. ఆలోచించండి. నేనైనా ఫలించేది, మీరు ఫలించకూడదా? అందరూ ఫలించాలి. వీళ్ళు కూడా ఇంకా చాలామంది వెళ్ళి ప్రార్థన చేశారు, దర్శించారు, ఆదరించారు, ఓదార్చారు. ఓ చాలా బాధ, చాలా బాధ. ఫలించడం అంటే ఏమనుకుంటున్నారు? ఏ రకమైన ఫలమైన
ఫలించే విషయంలో వెనకబడిపోయామేమో, ఆయన పారేస్తే ఎండిపోతుంది, ఎండిపోతే కాలిపోతుంది, దుమ్మైపోతుంది, బూడిదైపోతుంది, మట్టిలో కలిసిపోతుంది. ఎందుకు పనికిరాదు? చదవమ్మా. పనికిరాని తీగలను తీసి పారేస్తాడు. నేను మీతో చెప్పిన మాటని గుర్తుపెట్టుకోండి. ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. అది ఎంత ఓపెన్గా చెప్పాడండి, ఎంత స్పష్టంగా చెప్పాడండి. నా యందు మీరు నిలిచి ఉంటే మీ యందు నేను నిలిచి ఉంటాను. తీగ ద్రాక్షవల్లి నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అంతేగా మరి. అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని అందరూ మీ సొంతగా ఫలించరు. మీ వల్ల కాదు, నా వల్ల కాదు. ఏ సేవకుడు సొంతగా ఫలించలేడు, ఏ విశ్వాసం సొంతగా ఫలించలేడు. దేవునిలో అంటగట్టబడితే అతడు ఫలిస్తాడు. ఆయన ద్రాక్షావల్లైతే నువ్వు నేను తీగలం. అప్పుడు మనం ఆయనలో అంటగట్టబడితే మనము ఫలిస్తాం. నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరంటే దాని అర్థం ఇక్కడ పాయింట్. అంటగట్టబడబోతే వేరు అయిపోతారు. వేరైపోతే మీకు ఎందుకు, మీరు దేనికి ఉపయోగపడరు. మిమ్మల్ని ఎవరు లెక్క చేయడం, మీకు వందనాలు చెప్పరు, మిమ్మల్ని ఆదరించరు, మిమ్మల్ని బ్రాకెట్లో పెట్టేస్తారు. ప్రమాదం సంభవించవచ్చు. చదవమ్మా. ద్రాక్షావల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండును, ఎవరు నా యందు నిలిచి ఉంటాడు, నేను ఎవని యందు నిలిచి ఉంటానో బహుగా ఫలించును, బహుగా ఫలిస్తాడు. నాకు వేరుగా ఉండి మరి మీరేమీ చేయలేరు. అంటే పచ్చని చెట్టు, తాజా పచ్చని చెట్టు దేనికి గుర్తండి? తాజాగా ఉందండి. ఆకుకూరలు కొంటాక నేను వెళ్తా ఉంటాను, వాకింగ్ చేసినప్పుడు ఆకుకూరలు ఎక్కడ ఉన్నాయో చూస్తా. పచ్చగా నిగనగలాడాలన్నమాట. ఆకుకూర ముడుసుకుపోయిన ఉంటే నేను తీసుకోను, పక్కన పెట్టేస్తా. పచ్చగా నిగనగలాడాలన్నమాట. కరివేపాకైనా, కొత్తిమీర అయినా, పుదీనా అయినా, చుక్కకూర అయినా, పాలకూర అయినా ఏం బేరం అడగను. ఒక 50 రూపాయలు ఆకుకూరలు ఇచ్చే, ఈ 50 రూపాయలకి ఇది ఇచ్చే అంత. నేను అడగకుండా 2-3 కట్టలు ఎక్కువ వేస్తారు. ఒకటేమో పాస్టర్ గారని 2 అడగకుండా డబ్బులు ఇచ్చినందుకు. తోటకూర వాళ్ళ దగ్గర 2-3 బేరాలు ఏంటండి ఈ పాస్టర్ గారు? మరి చండాలంగా పోగొట్టాల్సిన చోట లక్షలు పోగొడతాం. ఆఫ్టర్ కూలోళ్ళ దగ్గర, కూరగాయలు అమ్ముకునే వాళ్ళ దగ్గర 10 రూపాయల బేరాలు ఏంటండి? అర్థం చేసుకోవాలండి మనం. ఇక్కడేమో 5 రూపాయల బేరం, ఆటో వాడి దగ్గర, రిక్షా వాడి దగ్గర 5 రూపాయలు, 10 రూపాయల బేరం. వేల రూపాయలు బట్టల షాపులో, చందనా బ్రదర్స్లో కట్టొస్తారండి వీళ్ళు. బంగారం షాపులో కట్టొస్తారండి వీళ్ళు. కానీ పేదవాడు తోటకూర అమ్ముకొని బతుకుతున్నాడు, కూరగాయలు అమ్ముకొని బతుకుతున్నాడు. చిన్న చిరు వ్యాపారాలు. అరటిపళ్ళు 70 రూపాయలు, 50గా పక్కనెత్తున్నారు. ఈ మధ్యలో వెళ్ళి తీసుకో అంటారు వాళ్ళు కూడా. వెళ్ళి తీసుకో, మళ్ళీ సర్లే అందరం వెళ్తాం, ఇవ్వు, మళ్ళీ మాట మార్చి. అక్కడ లేవు, అక్కడ 50కి అబద్ధం. సర్లే ఇవ్వు. ఇప్పుడు అమ్ముకొని బతుకుతున్నాడు దగ్గర ఏనండి బేరాలు? హాస్పిటల్లో ఎన్ని బిల్లులు అవుతున్నాయండి? ఎంత ఇంట్లో వేస్ట్ ఖర్చు అవుతుందండి, ఆలోచించారా? అందుకే ఓలా కారు ఎక్కినా, నేను ఏది ఎక్కినా కానీ ఒక 20 రూపాయలు ఎక్కువ ఇస్తాం. మా పిల్లలకు కూడా అది చెప్తా, వాళ్ళు కూడా అలాగే ఇస్తారు. ఒక 50 రూపాయలు ఎక్కువ ఇస్తాం. ఎవరిస్తారండి? మనం కాకపోతే ఎవరిస్తారు? మనం కాకపోతే ఎవరిస్తారు? ఫలించాలి. దేవుడు ప్రేమ వాళ్ళకి అర్థమైంది. దేవుడు ప్రేమ అర్థమైంది. వీళ్ళెవరో, ఈయనెవరండి, ఈయన 10 రూపాయలు ఎక్కువ ఇచ్చాడు. ఎంక్వైరీ చేస్తారు. దేవుడికి మహిమ కలుగుతుంది. నిన్ను నువ్వు ఎప్పుడైతే ఆయనకు అప్పగించుకుంటావో శాశ్వత ఫలాన్ని దేవుడు మనకిస్తాడు. అప్పగించుకోకపోతే ఏం చేయలేడు. ఎప్పుడైతే మనల్ని మనం అప్పగించుకుంటామో ఈ అనుభవంలోకి మనం వస్తాం. ఇప్పుడు 52:9 చదవండి. చివరికి ఏం ముగిస్తున్నాడు? నీవు గనుక దాన్ని నెరవేర్చేది కనుక నేను నిత్యము నిన్ను స్తుతిస్తాను. అది అంటే స్తుతులతో ముగిస్తున్నాడు. మోసం చేయే మంగళకత్తి, వాడిగల మంగళకరు గుర్తించే విషయంలో మాట్లాడాడు. తర్వాత ధనమ విషయంలో, తన మార్గాన్ని అభివృద్ధి చేసుకున్న వ్యక్తి విషయంలో అతడు కనిపించడు అని మాట్లాడాడు. తర్వాత నేనైతే అన్నాడు. నేనైతే
మీరు అనండి, ఎవరి కాళ్ళు. నేనైతే అనండి, నేనైతే ఆలస్యంగా వస్తా అనండి. నేనైతే ఆలస్యంగా రానండి, నేను ఆలస్యంగా. నేనైతే అలా చేయను, నేనైతే అలా చేయను, నేను చేయను. ప్లీజ్ సారీ, క్షమించండి, నేనైతే చేయను. ఇలా నో ప్లీజ్ క్షమించండి, నేనైతే అలా చేయను, నేనైతే చేయను. దయచేసి ఏమనుకోమా, నేనైతే చేయను. నేనంటే ఎవరో ఆలోచించాలి. నేనంటే ఎవరో, దేవుడు మందిరములో నాటబడిన నీవు, నేను అలా చేయను. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నాపైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నేను ఆపేసాయంటమ్మా. మందిరములో చెట్టు ఉన్నది, సంఘములో ఒక విశ్వాసి స్థానానికి ఇక్కడ గుర్తుగా మనం జ్ఞాపం చేసుకోవాలి. అది మందిరములో నాటబడింది. అది ఎట్టి పరిస్థితుల్లో దానికి మరణం లేదు, దాన్ని ఎవరు కూడా కదిలించలేదు. ఒక విశ్వాసి కూడా దేవుడు మందిరములో నాటబడినటువంటి విశ్వాసి స్థానానికి ఒక చిత్రముగా ఇది మనకు కనిపిస్తుంది. ఒక విశ్వాసి కనిపిస్తున్నాడు, నాటబడినవాడు. నాటబడినవాడు ఎక్కడ ఉంటాడు? పనిచేస్తూ ఉంటాడు. నాటబడినవాడు ఎక్కడ ఉంటాడు? అందరికీ అందుబాటులో ఉంటాడు. ఆ వ్యక్తి ఒక చిత్రంగా మనకు కనిపిస్తున్నాడు. పలానా వాళ్ళకి బాగాలేదండి, ఎవరు కనపడుతున్నారు? పలానా వాళ్ళు భూస్థాపనండి, ఎవరు వస్తున్నారు? మందిరములో ఒలీవ చెట్టు వలె నాటబడిన వ్యక్తి అక్కడ కనిపిస్తాడు. ఇక్కడ ఆఖరిగా ఒలీవ చెట్టుగా మనల్ని మనం వర్ణించుకోగలమా? ఒలీవ చెట్టు వలె మనల్ని మనం పోల్చుకోగలమా? దావీదు వలె ఒలీవ చెట్టు వలె మందిరములో నా మట్టుకు నేను మందిరములో నాటబడి ఉన్నాను అని మీరు చెప్పగలరా? ఆలోచించాలి. మీ నాలుగుతో ఎవరినైనా బాధ పెట్టారా? లేక మీరెవరినైనా బాధ పెట్టారా? డంబముతో కూడిన నాలిక, తర్వాత కపటముగా మాట్లాడే నాలిక. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా ప్రమాదం. గుర్తుపెట్టుకోండి, అలా చెప్పిన వారిని మీరు ఒకటి గుర్తు, సాతానుడు వీళ్ళ అవయవాన్ని వాడుకుంటున్నాడు అని గుర్తుపెట్టుకోవాలి. అపవాది వీళ్ళ అవయవాన్ని వాడుకుంటున్నాడు. నాలిక భుజాన వేసుకొని తిరుగుతున్నారు, చిచ్చులు పెడుతున్నారు, ఖరాబ్ చేస్తున్నారు, ఆత్మీయ జీవితాలను పాడు చేస్తున్నారు, గలిబిలి తీసుకొస్తున్నారు అని మనం గుర్తించగలిగితే వారిని వెంటనే మీరు ఇమ్మీడియట్లుగా ఐసీయూలో జాయిన్ చేయించాలి. ఎమర్జెన్సీ వార్డులో జాయిన్ చేయించాలి. అంటే ఇక్కడ హాస్పిటల్ కాదండి, దేవుడికి అప్పగించాలి. అయ్యా ఇది ఎమర్జెన్సీ ప్రేయర్ పాయింట్. అది ఎమర్జెన్సీ కాదా దేవుడికి తెలియదా అంటే నీకు తెలుసుగా, ఆయనకి చెప్పు, అయ్యా మాకు ఇది ఎమర్జెన్సీ పాయింట్. గలిబిలి పెరుగుతుంది, ఆందోళన పెరుగుతుంది, సమస్య పెరుగుతుంది, ఇది మా వల్ల కాదు, నీ చేతులకు అప్పగిస్తున్నాం, మేము మౌనంగా ఉంటాం ప్రభువా అనే నాలుక సంఘ క్షేమాభివృద్ధి కొరికి, సమాజ క్షేమాభివృద్ధి కొరికి, కుటుంబాల క్షేమాభివృద్ధి కొరికి ఎంతో అది దోహదపడుతుంది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం.